ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గారి అమ్మాయి. నా పేరు ప్రియాంక. ఇవాళ కూడా నేను ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే నేను లాస్ట్ టైం వ్లాగ్స్ పోస్ట్ చేశాను కదా, చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. కానీ షార్ట్స్ పెడితేనేమో మంచిగా రీచ్ ఉంటుంది. అయినా కానీ ఇంకా పెడదాము అని ఏమంటారు, ఒక డిజైర్తో, ఇష్టంతో పెడుతున్నాను అనమాట ఈ వ్లాగ్ కూడా. అయితే ఈ వ్లాగ్లో నా బిజీ డే రొటీన్ చూపిస్తాను. అంటే మా ఆయన ఆఫీస్కి వెళ్ళిండు, మహాంచి స్కూల్కి వెళ్ళిండు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా మేనేజ్ చేసుకుంటాను పనులు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవాళ పూజ చేద్దామని అనుకున్నాను అనమాట. సో దట్ నేను నిన్ననే ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ కూడా చేసేసి మంచిగా పెట్టి పడుకున్నాం అనమాట. అండ్ మార్నింగ్ వచ్చేసరికి జస్ట్ ఇట్లా నేను ఒకసారి ఊడ్చుకొని స్నానం చేసేయడమే డైరెక్ట్ ఇంకా. సో దట్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ముందు రోజు వర్క్ చేసుకున్నందుకు. ఇవాళ మంచిగా డే అంతా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ నేను అన్నం వండుతున్నా అంటే దానికి ఒక 20-30 minutes ముందే బియ్యం కడిగి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నానితే అన్నం మంచిగా అవుతుందని, మరీ బిడ్స్ కాకుండా మరీ మెత్తగా కాకుండా మంచిగా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను అన్నం ఎప్పుడు కుక్కర్లోనే వండుతా. నాకు పర్ఫెక్ట్గా అన్నము కుక్కర్లో వండితేనే అవుతుంది అనిపిస్తుంది. అండ్ కుక్కర్లో నానబెడతాను కాబట్టి ఓన్లీ 1 whistle పెట్టేస్తాను. దాని తర్వాత దాని ప్రెషర్ అంతా పోయినాక మూత తీస్తే మంచిగా అవుతుంది అనమాట అన్నము. చాలామంది 2-3 whistles పెడతారు, కానీ నాకు ఇట్లా 1 whistle పెట్టినా వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ నేను గిన్నెలో అన్నం వండితే నేను చాలాసార్లు కలుపుతాను అనమాట. ఎందుకంటే నాకు భయం అవుతుంది ఎక్కడ అడుగంటుతుందో అని, మాడిపోతుందో అని చెప్పి. సో అట్లా కలపడం వల్ల కొంచెం ఇరిగినట్టు అనిపిస్తుంది నాకు అన్నము. అందుకని నేను కుక్కర్లోనే ప్రిఫర్ చేస్తాను అన్నం వండడానికి. నిన్న నేను మార్కెట్కి వెళ్ళిన ఏ కూరగాయ తీసుకున్నా 60 rupees kg, 80 rupees kg. ఇంకా టమాటా, పచ్చిమిర్చి ప్రైస్ అయితే చెప్పొద్దు, ఎందుకంత పెరిగినాయి ఏమో, చాలా పెరిగినాయి. ఇంకా నేనైతే టమాటో ముందే తీసి పెట్టుకున్నా. 60 rupees kg ఉంటే తీసుకున్నా అనమాట, 1 kg. చూడాలి ఇంకా మళ్ళీ ఎంత పెరుగుతుందో అని చెప్పి. ఇప్పుడైతే నేను 1/2 kg తీసుకున్న బీరకాయ. సో ఇవాళ నేను 2 కర్రీస్ చేసేద్దామని అనుకున్నాను. ఎందుకంటే 1/2 kg అయితే బాక్సెస్కి వెళ్ళిపోతాయి అవి. అందులో మహాన్షి కూడా బాక్స్ కడుతున్నా. మహాన్షి, మా ఆయన, స్వీటీ ముగ్గురికి ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళకి బాక్స్ కడితే మేము ఇంకేదైనా మళ్ళీ కర్రీ చేసుకుందాంలే అని ఫస్ట్ ఇది చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఏ కర్రీస్ వండినా అందులో టమాటో వేయను, నాకు అంతగా నచ్చదు. టమాటో నేను ఓన్లీ టమాటో పప్పు, ఇంకా టమాటా కర్రీ, టమాటా చారు, ఈ 3 చేస్తాను అనమాట. అన్ని కర్రీస్లో టమాటో ప్రిఫర్ చేయను, మంచిగా ఇట్లా దగ్గరకు వండుతాను అనమాట. ఇంకా బీరకాయలో అయితే తక్కువ ఆయిల్ వేసేసి ఓన్లీ ఇంకా బీరకాయ, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవే వేసి చేస్తాను అనమాట. ఏ కూరగాయ వండినా పక్క నుంచి ఖచ్చితంగా నేను పప్పు అయితే చేస్తానన్నమాట. అది టమాటో పప్పు కానీ, పాలకూర పప్పు కానీ, తీయపప్పు కానీ ఏదైనా. ఎందుకంటే మా పిల్లలు పప్పు ఉంటే కొంచెం మంచిగా తింటారు, లూజ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఏ కర్రీ చేసినా పప్పులో కలిపి 2 కలిపి తినిపిస్తాను అనమాట. అండ్ నేను వీక్ మొత్తాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటానంటే, ఒక 2-3 సార్లు 2-3 days కర్రీస్ అంటే వెజిటేబుల్స్ వండుతానమాట. అండ్ ఒక డే ఎగ్స్ వండుతాను. అండ్ ఇంకొక రోజు పప్పు చారు చేసి మళ్ళీ ఆమ్లెట్ అనేదైనా. 5 days అయిపోయాయి కదా. ఇంకొక రోజు ఓన్లీ టమాటో పప్పు చేస్తాను. అండ్ ఇంకొక రోజు ఆబ్వియస్గా మనం నాన్ వెజ్, అది చికెన్, మటన్, లేదంటే ఫిష్, అది అందులో ఏదో ఒకటి, అట్లాంటివి అనమాట. ఇది నా వీక్ ప్లాన్ అనమాట. ఇప్పుడైతే అన్నం ఇంకా కర్రీ 2 పొయ్యి మీద పెట్టేసినాను. అండ్ నేను ఎవ్రీడే మార్నింగ్, మా ఆయన 3 days ఆఫీస్కి వెళ్తాడని చెప్పినాను కదా, 3 days వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టిఫిన్ అయితే అది చెయ్యను అనమాట. ఇంకా నా వీల్ని బట్టి చేస్తుంటాను. ఇవాళ మాత్రం చపాతీ చేయాలనిపించింది, ఎందుకంటే మహాన్షికి కూడా స్నాక్స్ బాక్స్లో చపాతీ పెట్టేద్దాము అని చెప్పి ఇంకా చేసినాను. అండ్ కొంచెం తొందరగా చేస్తున్నా కాబట్టి మా ఆయన కూడా తినేసి వెళ్ళిపోతాడులే అన్న థాట్లో ఇంకా చపాతీ చేయడం మొదలెట్టిన.
పిండి అయితే కలిపి పెట్టాను. పిండి కూడా నానితే కొంచెం మంచిగా అవుతుందని, లేదంటే చపాతీ చేసేటప్పుడు పగుళ్ళు వస్తాయి కదా. అండ్ ఈలోపే మహాన్షి కూడా లేచేసినాడు, రెడీగా ఉన్నాడు అనమాట తాతతోని పాలకి వెళ్దామని. నేను చెప్పాను కదా పాలు బర్రెల దగ్గర తీసుకొస్తారని చెప్పి. సో ఇంకా వాడు రెడీగా ఉన్నాడు. అండ్ ఇవాళ వాడు స్కూల్కి వెళ్ళాలి కూడా కదా, ఇంకా వాడికి అదే చెప్తున్నాను తొందరగా వచ్చి రెడీ అయిపోవాలని. అండ్ సైమల్టేనియస్గా నేను గడప కూడా కడుగుదాము అని చెప్పి ఇంకా మొదలుపెట్టాను. నేను గడప కడిగేటప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేస్తాను అనమాట. అంటే నేను ఇట్లనే ఎక్కడో విన్నాను. సో ఇంకా సరే ఉంది కదా ట్రై చేద్దామని చెప్పి, అంటే మంచి స్మెల్ వస్తుందంట అమ్మవారికి, ఇట్లా వెల్కమింగ్ చెప్పినట్టు అనమాట. ఇంకా కొంచెం పచ్చకర్పూరం దంచి పసుపులో కలిపి కడప కడగడానికి యూజ్ చేస్తానన్నమాట. అన్నం అయితే విజిల్ వచ్చేసింది అండ్ కర్రీ కూడా లాస్ట్కి వచ్చేసింది. కొంచెం కొత్తిమీర కలిపి కర్రీని దింపేయడమే. సో నెక్స్ట్ వచ్చేసి చపాతీ చేయాలి, ఇంకా కొంచెం టీ పెట్టాలి. అండ్ ఈలోపు కడప కడుగుతుందని చెప్పాను, కడప కడిగేసుకున్నాను. కడప కడిగి ఇట్లా మంచిగా బొట్లు పెట్టిన తర్వాత చూడడానికి మంచిగా అనిపిస్తుంది, ప్లజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను చపాతీ చేయడం స్టార్ట్ చేసాను. పక్కన ఛాయ్ కూడా పెట్టిన. చపాతీ విత్ ఛాయ్ కాంబినేషన్ ఎవరెవరికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టము. చపాతీని ఛాయ్లో అద్దుకొని తినొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడైతే బాక్స్ కట్టేసిన. అండ్ ఇవాళ చాలా లేట్ అయిపోయింది, 7:30 దాటిపోయింది. ఇంకా మా ఆయనకు కూడా ఛాయ్ విత్ చపాతీ ఇచ్చేసేసినాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా నించొని ఛాయ్ తాగుతున్నా. అప్పటి నుంచి హడావిడి ఏదో ఒకటి ఉండే. ఇప్పుడు నించొని ఆ ఒక్క 5 minutes మాత్రం ఏ పని చేయకుండా ఓన్లీ ఛాయ్ తాగుతా అట్లా నించొని. ఇంకా టైం అయితే 7:45 అవుతుంది. ఇప్పుడు మా ఆయన బాక్స్ అయితే కట్టేసేసినాను. ఇంకా వాళ్ళు ఇవాళ కొంచెం లేట్గా వెళ్తున్నారు, నా వల్లే లేట్ అయింది అనుకుంటా ఇవాళ. అప్పుడే ఇంక ఇద్దరు లేచినారు పిల్లలు, మహాన్షు జశ్వంత్ ఇద్దరు లేచినారు. మహాన్షు అక్కులు పాలకి వెళ్ళినాడు కదా, జషు మాత్రం ఇక్కడ నాతో ఆడుతున్నాడు అనమాట. టైం ఏమైతుంది చూడు, 8 అవుతుంది. ఇంకా వీళ్ళు స్టార్ట్ అయిపోయినారు. ఇంకా నాకు మహాన్షిప్ని కూడా ఫ్రెష్ అప్ చేపించి రెడీ చేసి పంపేస్తే ఇంకా మార్నింగ్ డ్యూటీ అయిపోయినట్టే. మహాన్షి పొద్దున వల్ల పప్ప వెళ్ళే టైంకి ఒకవేళ మేల్కుంటే ఖచ్చితంగా బండెక్కి ఇట్లా ఒక రౌండ్ అయితే వేస్తాడు. లేదు టైం లేదు అంటే ఆ ర్యాంప్ పార్కింగ్ ప్లేస్ నుంచి అట్లా ర్యాంప్ దిగి గల్లీలోకి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళేలోపు అయినా సరే నేను కూర్చుంటా బండి మీద అని ఏడుస్తాడనమాట. ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పినాము. అండ్ పైకి వచ్చి వీళ్ళైతే ఫ్రెష్ అప్ చేయించిన. వీడికి స్నాక్స్ కింద ఇంతకుముందు చేసిన చపాతీకి జామ్ స్ప్రెడ్ చేసి ఇట్లా రోల్ లాగా చేసి కట్ చేసి పీస్ లాగా పెట్టేసిన అనమాట. వాడు ఇష్టంగా తింటాడు. నర్సరీలో కూడా ఇట్లనే పెడుతుండే ఎక్కువ మటుకి. చపాతీ పెడుతుంటాం ఎందుకంటే మార్నింగ్ వాడు అస్సలు తినడు, ఎంత తినిపించినా అందులో టైం కూడా ఉంటుంది కాబట్టి స్నాక్స్ కింద అదే పెట్టిన. అండ్ ఇప్పుడు బీరకాయ కర్రీ చేసిన కదా అది పెట్టిన అనమాట. ఇది వాళ్ళ సెకండ్ డే, వీడికి ఫుల్ డే తింటున్నాడంట. అంటే ఫస్ట్ కాబట్టి ఆయమ్మ లేదంటే టీచర్ వాళ్ళు తినిపిస్తారు. సో వాడైతే తింటున్నాడంట. ఇంకా ముందు వాడే తినడానికి అలవాటు చేయించాలి. ఇంక
ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము, టీచర్ ఏం చెప్తుంది, నువ్వు ఏం చదువుతున్నావు, ఏదైనా గుర్తుపెట్టుకుంటున్నావా, కలరింగ్ ఎట్లా చేస్తున్నావు, అవి ఇవి ఏదో ఒకటి స్కూల్కి సంబంధించి ఎవ్రీడే షూస్ వేసేటప్పుడు మాట్లాడతాను అన్నమాట. ఒకవేళ వాష్రూమ్ వెళ్తే ఎట్లా ఏంటి ఆ అమ్మ వాళ్ళు వస్తున్నారా అది ఇది అని అడిగి మాట్లాడుకుంటే ఇంకా షూస్ వేస్తాను అనమాట. ఇంకా ఆలోపే 8:30 అట్లా అయిపోతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా 8:40కి అనుకుంటా స్కూలు. ఇంకా కరెక్ట్ టైంకి అయితే వెళ్తాడు. కూడా పెట్టినా సరేనా, బాయ్. జై శ్రీరామ్. ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో జై శ్రీరామ్ అని అనుకుంటారనమాట. మా అత్తమ్మ ఖచ్చితంగా చెప్తుంది అందరికీ. అంటే ఆ జై శ్రీరామ్ అంటే హనుమంతుడే మనకి రక్షగా ఉంటాడు అని అట్లా చెప్తారనమాట. ఇంకా మాకు కూడా అలవాటైపోయింది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్వీట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మేము జై శ్రీరామ్ అని అనుకుంటాము. అండ్ పలకరించేటప్పుడు హాయ్ అలా అట్లా నమస్తే అట్లాంటివి కాకుండా జై శ్రీరామ్ అని చెప్పి కూడా పలకరించుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు పూజ కూడా చేసేస్తున్నాయి ఇవాళ. అండ్ చెప్పాను కదా మొన్న వ్లాగ్లోనే పూజ కూడా చేసుకోవాలి కాబట్టి ముందు రోజే నేను అంతా సెట్ చేసుకుంటున్నాను, అంతా క్లీన్ చేసుకుంటున్నానని. ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను. మధ్యలో చిన్న పాప వచ్చింది, మా ఇంటి పక్కన పాప. వాళ్ళ మమ్మీ కొంచెం పని ఉందంట, ఒక 2 minutes పట్టుకోమంటే పట్టుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరు ఆడుతున్నారు. ఈ మొత్తానికి అయితే పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు జశ్వంత్ని చేయించాను. హలో, నేను మార్నింగ్ 6 o'clockకే చేసిన అనమాట. ఇప్పుడు 10:30 అవుతుంది. అస్సలు ఖాళీ లేదు 4 hours. చాలా పని ఉండే, మొత్తం పని అయిపోయింది. పూజ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నాను. చిట్టిపాపు స్నానం కూడా అయిపోయింది. హాయ్ చెప్పు. స్నానం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. ఇదేంటి టెంపుల్ మా ఇంటికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. కృష్ణుడు ఉంటాడు లోపల. అండ్ చాలా పాత గుడి. నా ఓల్డ్ వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాను చాలా పాత గుడి అని చెప్పి. అండ్ చాలా రోజులైంది నేను ఈ టెంపుల్కి వెళ్ళక. అండ్ మా హస్బెండ్ ఆయన బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా, అది ఇదే టెంపుల్. నేను రాక చాలా రోజులు అవుతుంది. సరే అని ఇంకా దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్తే అక్కడ అందరూ పార్థివ లింగాలు చేస్తున్నారనమాట. 1,000,000 పార్థివ లింగాలు. అయితే ఈ ఒక్క టెంపుల్లోనే కాదు, ఎవరో ఒక కోమటోళ్ళు చాలా టెంపుల్స్లో ఇట్లా బంకమట్టి అది ఇచ్చి చేయిస్తున్నారంట. ఇంకా నేను కూడా చేద్దాము, అసలు మన దాకా వచ్చి మనకు ఆ ఛాన్స్ రావడమే గ్రేట్ కదా అని చెప్పి ఇంకా నేను కూడా చేశాను. అండ్ ఇక్కడ చూడండి గీత రాసింది. నాకు భగవద్గీతలో కొన్ని సెంటెన్స్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. అంటే మనం దేనికోసం ఇంత పరిగెడుతున్నాము జీవితంలో, దేనికోసము తోబుట్టువులతోని అందరితోని గొడవలు పెట్టుకొని అసలు ఏం సాధిద్దామని, ఆ సాధించింది ఏది మనతో రాదు కదా అని అట్లా అనిపిస్తుంది. అందుకే నాకు భగవద్గీత అంటే చాలా రెస్పెక్ట్. మన వాళ్ళందరికీ తెలుసు ఏది శాశ్వతం కాదని, అయినా ఎందుకు గొడవలు పెట్టుకుంటారో నాకైతే అర్థం కాదు. ఇక అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ అంతే. ఇంకా సరేలే కొంతమందిని మార్చలేమని చెప్పి లైట్ తీసుకుంటాను. దేనికైనా ఒక ఎండ్ కార్డు ఉంటుందని మాత్రం బాగా చాలా నమ్ముతా నేను. ఎప్పుడు వాళ్ళ టైమే ఉండదు, అట్లని మన టైమే ఉండదు, మారుతూ ఉంటాయి. సో మన టైం కూడా వస్తలే అని ఇంకా లైట్ తీసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా నాకు ఆంటీ చూపిస్తున్నారనమాట, ఇంకా చేస్తున్నాను నేను కూడా. జశ్వంత్ ఏమో ఒక బాబు ఉంటే ఆ బాబుతో ఆడుకుంటున్నాడు. ఇంకా వాడికి కొద్దిసేపే ఉన్నాడు, ఎక్కువసేపు ఉండలేదు, వెళ్దాం అని ఏడ్చినాడు. అండ్ ఇక్కడ ఈ కోటిలింగాలు అంటే మన దగ్గరనే కోటి అవుతాయని లేదు, తెలంగాణ, ఆంధ్ర అన్నీ ఇంకా వేరే ప్లేసెస్ దగ్గర నుంచి చేయిస్తున్నారంట. అంతా కలిపి కోటిలింగాలు అవ్వాలి. ఇప్పుడైతే ఈ టెంపుల్లో 1,00,000 అయిపోయినాయంట, 1,00,000 చేసినారంట. అండ్ ఇవన్నీ November 4వ తారీఖు కాశీకి వెళ్తాయి. అక్కడ కార్తీక మాసంలో ఒక 9 రోజులు పూజలు చేయించుకొని ఆ కోటిలింగాలకి పూజలు చేస్తాము. దాని తర్వాత వాటిని అక్కడ గంగా నదిలో కలుపుతారనమాట. అది వాళ్ళ సంకల్పం ఏముందో మనకు తెలియదు, కానీ ఇదైతే మంచి ఏమంటారు విషయము. అంటే అట్లా అనుకొని చేయడం కూడా గ్రేట్ కదా. చాలామందిని భాగస్వాములను చేయడం కూడా ఇంకా బాగుంది.
ఇంకా జశ్వంత్కి బనానా ఇచ్చినాడు పంతులు. ఇంకా ఇచ్చిన వెంటనే అన్నయ్యకి అని అడుగుతున్నాడు, అన్నయ్య అంటున్నాడు. ఇంకా ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చినాడు అనమాట పంతులు. ఇప్పటికైతే ఇంటికి వచ్చేసినాము. అండ్ నేను మార్నింగ్ బీరకాయ చేసిన కదా, అది వాళ్ళ మట్టుకే అయింది. ముగ్గురికి బాక్సులు కట్టేసిన అని కొంచెం మిగిలింది. సో ఇప్పుడు కొంచెం చుక్క కూర ఉందన్నమాట, దాని పప్పు చేద్దామని ఆలోచించుకుంటూ వచ్చేసిన. ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది, నేను టీ ఒక్కటే తాగిన కదా. ఇంకా తొందరగా పప్పు కడిగేసి అందులో చుక్కకూర, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి విజిల్స్ పెట్టేసి తినేసినాం కూడా. అండ్ కొంచెం పైన మహాన్ చక్కలు కూడా వచ్చినాడు. అండ్ మహాన్ చక్కలు వచ్చినాక ఒక 2 అవర్స్కి అట్లా మా ఆయన కూడా వచ్చేసినాడు. 5:30, 6 o'clock వచ్చినట్టున్నాడు. అండ్ ఇంకా మేము ఏం చేసినామంటే, నాకు ఎప్పటి నుంచో మామిడి పండు తినాలనిపిస్తుంది. అండ్ మా కాలనీ దగ్గర అయితే ఎల్లో కలర్ ఉంటాయి, అంత మక్క పెట్టినాయి అనిపిస్తాయి. నాకు అసలు నచ్చవు, దానికన్నా తినకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా అడిగితే కొంపల్లి సైడ్ తీసుకెళ్ళినాడు. అక్కడ ఏంటంటే ఊరు నుంచి తెచ్చి అమ్ముతారనమాట హైవే రోడ్ మీద. సో ఇంకా అక్కడ కొనుక్కున్నాము. అండ్ ఇంటికి వచ్చేసరికి ఇట్లా ఐస్ థెరపీ ట్రై చేస్తున్నాను. ఈ మధ్య ఆది దగ్గర చూసిన అనమాట, ఆది సాయిప్రే వీళ్ళందరూ ఇది యూజ్ చేస్తున్నారు. సరే ఇంకా నేను కూడా వాడదామని చెప్పి వాళ్ళని లింక్ అడిగితే అమెజాన్ లింక్ పంపినారు. ఇది 100 రూపీస్కి అట్లా వచ్చినట్టుంది. అండ్ ఇక్కడ నేను ట్రై చేస్తున్నా. నాకు ఇట్లా చల్లగా మొహంకి పెట్టుకోవాలంటే భయం అనమాట. అయినా సరే ట్రై చేస్తున్నా. దీనివల్ల యూజ్ ఏందో నాకు తెలియదు, బట్ ఓకే, పెట్టుకుంటే కొంచెం స్కిన్ టెక్స్చర్ అనేది ఏదన్నా మారుతుందేమోనని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నా. ఏది ట్రై చేయకుండా ఉండడం కన్నా ఏదైనా ట్రై చేస్తూ ఉండడం, సెల్ఫ్ ప్యాంపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మన గురించి మనమే ఆలోచించుకోవాలి, ఎవరో ఆలోచించరు కాబట్టి. అండ్ ఇక్కడైతే ఇంకా అట్లా నించొని ఇంకా ఏమి వంట వండుదామని కూడా ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా అప్పుడే మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చినుండే. ఇంకా వాళ్ళ కోసం చపాతీ, ఇంకా మా అందరికి కలిపి చపాతీ చేద్దామని అదైతే స్టార్ట్ చేసినాము. నేను ఇంక ఇక్కడ వేరే పనిలో ఉన్నా అని చెప్పి మా ఆయననే మా హంచకులకి హోంవర్క్ చేయిస్తున్నాడు అనమాట. వాడు నాకన్నా వాళ్ళ పాపకే ఎక్కువ వింటాడు హోంవర్క్ విషయంలో. ఇంక ఇక్కడైతే మేము చపాతీ తినేసేసినాము. ఈ డే ఇట్లా క్లోజ్ అయింది. అండ్ మళ్ళీ ఒక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. అండ్ కొత్తగా చూస్తున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.